దేవుని పిల్లలారా, పేదరికాన్ని ఇచ్చిన దేవుడు అన్యాయస్తుడా లేదా పేదరికం మనిషికి వరమా శాపమా అన్న దానిని మనం కాసేపు మనసు పెట్టి ఆలోచిద్దామండి. ఎందుకంటే ఈరోజు ప్రపంచానంతటిని లేదా ప్రపంచమంతా అలుముకున్నది ఏదైనా ఉంది అంటే అది పేదరికం అని చెప్పక తప్పదు. పేదరికంలో మగ్గిపోతున్నవారు అంటే పేదరికంలోనే పుట్టి పేదరికంలోనే పెరిగి అదే పేదరికాన్ని లేదా కఠిన దారిద్ర్యాన్ని బ్రతుకు కాలమంతా అనుభవిస్తున్నవారు ఈ ప్రపంచంలో చాలామందే ఉన్నారు. వారినే పేదరికంలో మగ్గిపోతున్నవారు అని చెప్పవచ్చు. ఇంకా దేశాలు మాట్లాడుకునే రాసుకునే భాషలో అయితే ఆ భాషలో అయితే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు అని కూడా చెప్పవచ్చు. అభివృద్ధి చెందని దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు అని ఆ దేశం ఈ దేశం అని కాకుండా పేదరికం అనేది అన్ని దేశాలలో ఉండటం మనం గమనించగలం. దేవుని పిల్లలారా, ప్రపంచవ్యాప్తంగా పేదవారు ఎక్కువ ఉన్నారా ధనికులు ఎక్కువ ఉన్నారా అని మనం ఆలోచిస్తే ధనికుల కంటే ఎక్కువగా, ఇంకా బాగా చెప్పాలంటే చాలా ఎక్కువగా, వారికంటే 100 రెట్లు ఎక్కువగా పేదవారే ఉన్నట్లుగా ప్రపంచ పటాన్ని చూస్తున్నప్పుడు, ప్రపంచ మనిషి జీవన విధానాన్ని ఆలోచిస్తున్నప్పుడు మనం గ్రహించగలం. ఈ పేదవారందరూ కూడా ఆ పేదరికంతో చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటారండి. తినడానికి సరైన తిండి ఉండదు, కట్టడానికి సరైన బట్ట ఉండదు, ఉండటానికి అసలు నివాసం అనేదే సరిగ్గా లేక వర్షానికి తడిచిపోతూ, ఎండకు ఎండిపోతూ, చలికి వణికిపోతూ, కన్న బిడ్డలకి తలదాచుకోవటానికి చోటు కూడా కల్పించలేని స్థితి. బిడ్డలు వయసుకొచ్చిన బిడ్డలకు పెళ్ళిళ్ళు చేస్తే ఆ పెళ్ళిళ్ళైన బిడ్డలు సరిగ్గా సంతోషంగా ఉండటానికి కూడా సరైన స్థలాలు దొరకక చెట్ల కింద, పుట్టల కింద గవర్నమెంట్ వారు కట్టి వదిలేసిన పాటుపడ్డ ఆ బిల్డింగ్ల కింద తలదాచుకుంటూ వారి బ్రతుకులను వెళ్ళతీయటం మనం చూడగలం. ఆలోచించండి దేవుని పిల్లలారా, దారిద్ర్యత వలన, ఈ పేదరికం వలన, సరైన తిండి తినకపోవటం వలన ఎన్నో
శారీర రోగాలు, వ్యాధులు. ఎందుకంటే శరీరానికి అందవలసిన ఈ విటమిన్స్ అందకపోతే ఎన్నో రుగ్మతలకు ఈ శరీరం లోనైపోతుంది. ఎన్నో రోగాల బారిన ఈ శరీరం పడిపోతుంది. అవయవాలు కూడా పని చేయకుండా పోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి దేవుని పిల్లలారా. ఇలా సరిగ్గా తిండి లేక ఒంట్లోకి వచ్చిన జబ్బులు, రోగాలను బట్టి వారు రోగాలతో ఉండటం మాత్రమే కాకుండా వారికి పుట్టిన పిల్లలు కూడా దయనీయమైన స్థితిలో బ్రతుకుతుంటున్నప్పుడు, వయసుకు వచ్చిన బిడ్డలకు ఒళ్ళు కప్పుకునే సరైన బట్ట కూడా లేకుండా ఆడపిల్లలు సహితం ఉంటున్నప్పుడు మరి ఆ పేదలు చాలా నలిగిపోతుంటారు, బాధపడుతూ ఉంటారు. దేవుని పిల్లలారా, పేదరికం అనేది అనుభవించిన వారికే తెలుస్తుంది. లేమి అనేది అనుభవించిన వారికే అర్థమవుతుంది. లేమి అనుభవించని వాడికి అర్థం కాదు. దేవుని పిల్లలారా, పస్తు అనేది ఉన్నవాడికి అర్థమవుతుంది తప్ప కడుపు నిండిన వాడికి అర్థం కాదండి. మరి ఇలా పేదరికంతో వాళ్ళు అష్టకష్టాలు పడుతూ ఆ కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నప్పుడు వారందరూ ఏమనుకుంటారు అంటే, ఎక్కువ మంది ఎవరి వల్ల ఈ పేదరికం వరకు వచ్చింది అని వారి ఆలోచనలు ఉంటాయి అంటే, దేవుడే ఆ పేదరికాన్ని వారికి ఇచ్చాడు అన్నటువంటి నమ్మకాలలో వారు ఉంటారు. వారి కళ్ళ ముందే ఉన్నవాడు లగ్జరీగా కార్లలో వెళుతున్నప్పుడు, రంగురంగుల ఖరీదైన బట్టలు ధరించుకుంటున్నప్పుడు, వారు చూస్తుండగానే మంచి మంచి ఆహారాలు తీసుకుంటూ లగ్జరీ రెస్టారెంట్స్, కాస్ట్లీ రెస్టారెంట్స్కు వెళ్ళిపోతూ, వారికి పుట్టిన పిల్లలు తెల్లగా, మంచి బొద్దుగా, లావుగా, చక్కటి వస్త్రధారణతో సంతోషంగా వాళ్ళు పరుగులు పెడుతున్నప్పుడు వారి బ్రతుకులను చూసినటువంటి పేదవాడు నొచ్చుకుంటాడు, బాధపడతాడు. వాడికి ఉన్న దానిలో కనీసం ఒక పట్టిడన్నమైన నాకు దొరకటం లేదే, వాడు కట్టుకుంటున్న బట్టలలో అంత కాస్ట్లీవి కాకపోయినా కాస్త కప్పుకునే మంచి వస్త్రాలైనా నాకు లేవే అని వాడి తిండిని కానివ్వండి, వాడి కార్లు కానివ్వండి, వాడి బంగ్లాలు కానివ్వండి, వారి దర్పం కానివ్వండి, ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా బాధపడతారండి. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అంటే, వారి ఆలోచనలు ఎలాగుంటాయంటే వెంటనే దేవుడి మీదకి వెళ్ళిపోతాయండి. దేవుడు చూడండి, వీళ్ళకు మంచి బ్రతుకునిచ్చాడు, ఉన్నవాడిగా పుట్టించి సమస్తాన్ని తక్కువ లేకుండా దయచేసి ఎంత సుఖ సౌఖ్యాలతో వీరిని బ్రతకడానికి ముందుకు తీసుకువెళ్తున్నాడో. కానీ మా బ్రతుకులు చూడండి, అసహ్యమైన బ్రతుకులే కాదు, పుట్టి ఉండకపోతేనే మేము మేలు కదా అనుకుని వారు అలా ఉన్నతంగా ఉండటానికి కారణం వారికి ఇచ్చినవాడు దేవుడైతే, నేను ఈ దరిద్రతంలో నేను, నా భార్యలు, నా పిల్లలు, నా కుటుంబం మగ్గిపోవటం, సరైన మందులు లేక నన్ను కన్నవారు చనిపోవటం, నా తల్లిదండ్రులు ఈ చేతుల్లో పోగొట్టుకోవటం, ఇవన్నీ వాళ్ళకు గుర్తుకొస్తాయండి. మా కుటుంబం ఇలాగా ఉండటానికి కారణం దేవుడే కదా, దేవుడే ఇలా చేశాడు అని దేవుడిని నిందించుకుంటూ, దేవుడిని దూషించుకుంటూ, దేవుడి మీదే నింద వేసే పరిస్థితులు అనేక చోట్ల మనకు కనబడతాయి దేవుని పిల్లలారా. వారే కాదు, కాస్త 3 పూటల పట్టెడన్నం తింటున్నాం మనకు కూడా ఎప్పుడైనా తట్టుకోలేని కష్టాలు, లేమి అనేది మనకు సంభవించింది అనుకోండి, అవసరాలు తీరకుండా ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా మనం కూడా ఏమి దేవుడు నాకు ఈ సహాయం చేయలేదే, ఏం దేవుడు నాకు ఇవ్వలేదే ఇలాగా అనుకుంటారండి. అంతేకాదు దేవుడిన పిల్లలారా, వాడి పేదరికంతో వాడు మగ్గుతున్నప్పుడు ఉన్నవాడు సుఖవంతమైన బ్రతుకుతూ అంతటితో వాడు ఆగిపోడు, కానీ లేనివాడిని కించపరుస్తూ ఉంటాడు. లేనివాడిని చిన్నచూపు చూడటం,
వారిని మరి నీచంగా మాట్లాడటం, భావించటం, ఇవన్నీ కూడా పేదవారికి చాలా బాధను కలిగిస్తాయండి. మరి నిజంగా మనం కూడా ఆలోచిస్తానండి, డబ్బులున్నవాడు పేదవాన్ని పక్కన కూర్చోబెట్టుకుంటాడండి? డబ్బులున్నవాడు పేదవాన్ని తన కారులో కూర్చోబెట్టుకుంటాడండి? తన ఇంటికి ఆహ్వానిస్తాడా? తన టేబుల్ మీద భోజనం చేస్తే ఒప్పుకుంటాడా చెప్పండి దేవున్న పిల్లలారా? మాది హై క్లాసు, వాడిది లో క్లాసు అంటుంటాడు. మెట్ల మీద అడుక్కునేవాడు గుడిలోకి వచ్చినటువంటి డబ్బున్న వాళ్ళ పక్కన కూర్చొని లేదా నిలబడటానికి కానీ కూర్చోడానికి కానీ ఒప్పుకుంటారా చెప్పండి దేవున్న పిల్లలారా? ఒప్పుకుంటారా? వారితో సమానంగా అర్చనలు చేయించటానికి, వారితో సమానంగా దేవుడి దగ్గర నిలబడటానికి ఒప్పుకోడు. ఇక వారికి వేస్తున్నప్పుడు కూడా నిత్యంగా అలాగా చేదరించుకొని డబ్బులు వేయటం, వారిని చేదరింపుగా మాట్లాడటం, వారి దగ్గర పనిచేస్తున్న వారిని కూడా కించపరుస్తూ, దేవుని పిల్లలారా ఇవన్నీ వింటున్నప్పుడు వారికి ఎలాగుంటుందో మీరు ఆలోచించండి. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన వాడే కాదు పేదవాడిని కించపరచటం, పేదరికం నుంచి గొప్పవాడుగా మారినవాడు సహితం పేదవాడిని ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత కించపరుస్తూనే ఉంటాడు. అలాంటి వారిని కూడా మనం చాలామందిని చూడగలం. టీ అమ్ముకునేవాడు కూడా కోటీశ్వరుడు అవ్వటం, ఎమ్మెల్యేలు అవ్వటం, ముఖ్యమంత్రులు అవ్వటం, ప్రధానమంత్రులు అవ్వటం మనం చూస్తున్నాం దేవుని పిల్లలారా. టీ అమ్ముకునేటప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉండింటాడు, పేదవారితో ఎలా కూర్చుండి ఉండింటాడు, స్థాయి పెరిగిన తర్వాత, ఉన్నతమైన స్థితికి వచ్చిన తర్వాత పేదవాళ్ళని ఎలా చూస్తాడో మీకు తెలియంది కాదు. మత్సుకు ఒక ఆయన, మన ప్రధానమంత్రి గారు అనుకుంటాను, ఒకనాడు టీ అమ్ముకుని బతికేవాడండి మోడీ గారు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత మన ఏదో ఒక మాట అన్నట్లుగా పేపర్లు చదివాం, తన దగ్గరికి వస్తున్న వారిని అందరినీ స్నానం చేసి రమ్మన్నాడటండి. నిజమేనా? తన దగ్గరకు వచ్చేటప్పుడు ఆ పేదల్ని మీరు స్నానం చేసి, వాళ్ళని పంపించేటప్పుడు స్నానం చేసి వారిని పంపించండి అన్నాడు. స్నానం చేయకపోతే కంపు వస్తుందని, స్నానము చేయకపోతే బాగోదని ఆలోచించండి దేవుని పిల్లలారా. అలాగే మన చిత్తూరు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, మరి మన ముఖ్యమంత్రి సైతం బడుగు బలహీన వర్గాలను, అలాగే పేదలను ఉద్దేశించి ఎస్సీ ఎస్టీ వాళ్ళుగా మరి పుట్టడం, మిమ్మల్ని ఏమన్నా మీరు ఒక ఎమ్మెల్యే, మీకు తెలుసు, ఆడ ఎమ్మెల్యే చిత్తూరు జిల్లాలో ఒక ఆడ ఎమ్మెల్యే ఎవరు? రోజా. యూట్యూబ్లో కానివ్వండి, సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆ మాటలు కనబడుతున్నాయి. పోలీసులను ఉద్దేశించి మాట్లాడుతూ నగరిలో, మేమేమైనా ఎస్సీ ఎస్టీ వాళ్ళం మేము అనుకుంటున్నారా? అంటే అర్థమేమని, తక్కువ జాతి, హీన జాతి వాళ్ళం అనుకుంటున్నారా? దగ్గరికి రానివ్వకుండా ఉండటానికి ఒక ప్రజాప్రతినిధే అలా మాటలు అనటం. ముఖ్యమంత్రి గారు కూడా ఏదో సందర్భంలో ఒక మాట అన్నట్లుగా, మనం అసెంబ్లీలోనే ఏదో అన్నట్లుగా సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం దేవుని పిల్లలారా. ఇవన్నీ వారి దర్పానికి లేదా వారి ఉన్న స్థితికి హృదయ గర్వంతో కూడిన మాటలు అయినప్పటికీ, ఉన్నవాడు ఎలాగైనా మాట్లాడతాడు, కానీ దాన్ని అనుభవించే పేదవాడి పరిస్థితి ఎలాగుంటుంది మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఇవన్నీ వారు వింటున్నప్పుడు వారు ఏమనుకుంటారండి? దేవుడు వారిని అంత ఉన్నతంగా పుట్టించాడు, మా ఈ దుస్థితికి కారణం దేవుడే అని దేవుడి గురించి తప్పుగా అనుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, సత్యం తెలుసు క్రైస్తవుని చెప్పుకుంటున్న క్రైస్తవుడు కూడా దేవుని పిల్లలారా మరి ఏమనుకుంటాడు అంటే, డబ్బుని బాగా ఉండి ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు ఏమనుకుంటాడు, మరి ఈ స్థితి నాకు దేవుడి వల్ల వచ్చింది, దేవుడు నన్ను దీవించాడు కనుక ఈ స్థితికి నేను వచ్చాను అని చెబుతాడు వాక్యంలో కూడా. ఉన్నవాడు క్రైస్తవులో ఇలాంటి మాటలు చెప్తాడు అంటే, లేనివాడికి కారణం ఏంటి అంటే, పేదవాడిని దేవుడు శపించాడనా? పేదవాడిని దేవుడు పట్టించుకోవటం లేదనా? పేదవాడిని దేవుడు దగ్గరికి తీసుకోడు అనా? వాడు శాపగ్రస్తుడా? ఆలోచించండి దేవుడిని పిల్లలారా. ఇలా పేదరికము, పేదల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రతి క్షణము మన హృదయం గాయపడుతూ ఉంటుంది. లోకస్తుల దగ్గర అంటే హృదయం గాయపడుతుంది, దేవుడి దగ్గర కూడా. దేవుడు కూడా పేదల హృదయాన్ని గాయపరుస్తాడా?
పేదలను కించపరుస్తాడా? పేదలను తృణీకరిస్తాడా? ఆలోచించండి దేవుని పిల్లలారా. ఎందుకంటే ఈ మాటలు విన్న తర్వాత పేదల మనసులకు ఒక మంచి చక్కటి సమాధానం దొరకాలి. గాయపడిన మనసులకు ఒక మంచి స్వస్థత, దేవుడి మీద ఒక మంచి భక్తిభావం, ఆయన కృప, ఆయన ప్రేమ అనే లక్షణాలను బట్టి ఆయన పాదాల మీద పడిపోవాలి. ఆలోచించండి దేవుని పిల్లలారా. లోకం గాయపరుస్తుంది పేదవాడిని, దరిద్రుడిని. దేవుడు కూడా పేదవాడిని, ఉన్నవాడిని ఒకలాగా, లేనివాడిని ఒకలాగా చూస్తాడా? దేవుడు పేదవారిని కించపరుస్తాడా? ఎందుకంటే ఆ మధ్యకాలంలో చనిపోయిన దాసనారాయణ కూడా ఒక సినిమాలో పాటను రాస్తూ, ఆయన అభినయిస్తూ, యాక్షన్ చేస్తూ ఒక మాట అన్నాడు. ఆ పాట విన్నప్పుడు నాకు మనసులో నేను నిజంగా చాలా కలత చెందాను. అదేమన్నాడంటే, బడుగు బలహీన వర్గాల వారిని గురించి పాట రాస్తూ, మీ పేరు చివరన తోకలు ఎందుకు, ఈ ఊరి చివరనే మా పాకలు ఎందుకు అంటూ ఆ చివరికి వచ్చేసరికి, మా మనవులు మా బాధలు దేవుళ్ళకు చెబుదామంటే దేవుళ్ళలో ఒక్కడైనా దళితుడే లేకపాయే అన్నాడు. మరి ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ మా ఈ బాధలు, కష్టాలు, నష్టాలు, అణచివేతలు, మా హృదయానికి అవుతున్న గాయాల గురించి దేవుళ్ళకు చెబుదామని దేవుళ్ళ దగ్గరికి వెళితే దేవుళ్ళలో ఒక్కడైనా దళితుడే లేడు కదయ్యా అన్నాడు. ఆయనకు అందిన జ్ఞానం అది. ఆ పాట విన్నవారు కూడా ఏమనుకుంటాడు, సిపిఐ, సిపిఎం, బడుగు బలహీన వర్గాలలో ఇంతిలాబ్ అనేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు విప్లవ గీతాలను ఆలపించి విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలు కలిగిన వాడు ఏమనుకుంటాడు, అవును దేవుళ్ళలో మా మొరలు ఆలకించేవాడు ఎవడూ లేడు, దేవుళ్ళలో దళితుడు లేడు అనుకుంటాడు. దేవుని పిల్లలారా, దీన్ని ఈ మాట ఉన్నందుకు వారు పడుతున్న బాధకు సపోర్ట్ చేయాలో, అవగాహన లేమితో దేవుడి గురించి మాట్లాడిన మాటకు బుద్ధి చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఏమంటే ఏమనుకుంటారో అన్నటువంటి ఆలోచన. దేవుళ్ళలో కూడా దళితులు ఉంటారా? దేవుడు దళితుడైతేనే కానీ దళితుల సమస్యలు అర్థము కావా? నిన్ను పాలించే నాయకుడికి, నువ్వు ఓటేసిన నాయకుడికి అర్థం కావేమో. తక్కువ స్థితి నుంచి 2 ఎకరాల నుంచి 1000 ఎకరాలకు వెళ్ళిపోతాడేమో. టీ అమ్ముకునే స్థాయి నుంచి ₹1,00,000 షూట్ వేసుకునే స్థాయికి వెళ్ళిపోయి నిన్ను మర్చిపోతాడేమో. దేవుణ్ణి కూడా వారితోనే అంటకడితే ఎలాగ చెప్పండి దేవుని పిల్లలారా? దేవుని వారితో పోలిస్తే ఎలాగా? వీళ్ళకి అర్థం కావు. బలహీన వర్గాల నుంచి వెళ్ళి కూడా పేదలను తన్నుకుంటూ తిరిగే పరిస్థితి. కానీ దేవుని పిల్లలారా, దేవుడికి నీ సమస్యలు అర్థమవటానికి, దేవుడికి నీ బాధలు అర్థమవటానికి ఒక విషయం చెప్పమంటారా? అసలు నువ్వు చెప్పవలసిన అవసరతే లేదు. నువ్వు చెప్పవలసిన అవసరత లేదు. తెలుసు దేవుడికి. నీ సమస్యను అర్థము చేసుకోవటానికి దేవుడు దళితుడిగా పుట్టవలసిన అవసరం లేదయ్యా. నీ బాధలను తెలుసుకోవటానికి ఆయన దళితుడిగా పుట్టవలసిన అవసరత లేదు. అలా నువ్వెందుకు అనుకుంటున్నావు? నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు? దేవుని పిల్లలారా, అంటే దేవుళ్ళను కూడా, కుల వ్యవస్థను గురించి ఎవడో పనికిరాని చెత్తగాడు. ఎందుకంటే ఈ మాట ఎత్తుకుంటున్న కోపం వస్తుంది. ఒక మనువు అనేవాడు పనికిరాని ఒక చెత్త దరిద్రుడు. వాడు పెట్టిందే భారతదేశంలో ఈ కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థను పుట్టే భారతదేశంలో దేవుడిగా చెప్పుకుంటున్న ప్రతివాడు మంచి కుటుంబాల్లో పుట్టాడే తప్ప రాజరికపు కుటుంబాల్లో పుట్టి పట్టు పాన్పుల మీద తిరుగుతున్నాడు, భార్యలతో ఎంజాయ్ చేసుకున్నాడు తప్ప ఒక్కడంటే ఒక్కడు కూడా పేదరికంలో పుట్టి పేదల కష్టాలు తెలుసుకున్నవాడు ఒక్కడంటే ఒకడు కనపడ్డ దేవుని పిల్లలారా. ఒకే ఒక్కడు కనపడతాడు. ప్రపంచాన్ని తల్లకిందులు చేసినవాడు, ప్రపంచానికి దిక్కుగా నిలబడినవాడు, చరిత్రకే శకరపురుషుడుగా ప్రజలందరి చేత వేనొల్ల పొగడబడినవాడు, దైవముగా దైవ లక్షణాలు కలిగి పుట్టినవాడు ఆయనే యేసుక్రీస్తు దేవుని పిల్లలారా. మీరు ఆలోచించ, పుట్టిన ప్రతివాడు పట్టుపానుపులు ఎక్కాడు, పట్టు వస్త్రాలు ధరించుకున్నాడు, అందమైన స్త్రీలను దగ్గరికి తెచ్చుకున్నాడు. మనిషికి ఏం నేర్పాడు చెప్పండి? పేదలను దగ్గరికి తీసుకున్నాడా? పేదలతో కలిసిపోయాడా? రాజుగా రాజరికపు వ్యవస్థలో కొనసాగారు తప్ప. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొందరు బుద్ధిహీనులు మాట్లాడుతూ బైబిల్లో ఉన్నటువంటి దేవుడిని, యేసుక్రీస్తును
కించపరుస్తున్న దరిద్రులు ఉన్నారు కొందరు. వదిలిపెట్టండి. ఆ దరిద్రుల గురించి ఎప్పుడూ ఆలోచించుకున్న కోపం వస్తుంది. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. దేవుడు మన బాధలు అర్థం చేసుకోవటానికి దళితులుగా పుట్టాలా, లేకపోతే ఆయనకు అర్థం కావా? ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించండి. అందుకేనండి ఈ ప్రశ్నకి, ఎందుకంటే ఈ పేదరికంలో మగ్గిపోతున్న వారు ఇది శాపంగా భావించుకుంటారు. ఉన్నవాడికి ఆశీర్వాదంగా క్రైస్తవ్యంలోనే చెప్పుకుంటున్నప్పుడు, లేనివాడు ఉన్నవాడుగా మారిన తర్వాత క్రైస్తవ్యంలో కూడా దేవుడు ఇచ్చాడు, దేవుడి దీవెన ఇది అని వీడు చెప్పుకుంటున్నప్పుడు, మరి లేనివాడు ఏమనుకోవాలి? వాని లేమి వాడికి శాపమా? వాడి లేమి వాడికి శాపమా? అంటే పేదలను దేవుడు పట్టించుకోడా? పేదల పక్షాన దేవుడు నిలబడడా? అధికారులు ఎలాగూ నిలబడరు, దేవుడు కూడా నిలబడరా? అంటే దేవుడు కూడా అవగాహన లేమితో ఉన్నాడా? ఎన్నో ప్రశ్నలు. ఆలోచించండి దేవుని పిల్లలారా. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన పుస్తకం ప్రపంచంలో ఏది లేదు. ఒకే ఒకటి చెబుతుంది, అదే బైబిల్. ద హోలీ బైబిల్ మాత్రం దీనికి సమాధానం చెబుతుంది దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎందుకంటే అందరిలాగా ఆయన పట్టు పానుపుల్లో పుట్టలేదు దేవుని పిల్లలారా. ఆయన ప్రారంభము, ఆయన జీవితము, ఆయన ముగింపు ప్రపంచానికి ఒక మాదిరి పాఠం. ఆ మహానుభావుడు ఈ లోకానికి వచ్చి పేదలను చూసినప్పుడు పేదల గురించి మనసులో పెట్టుకొని చెప్పిన మాట, పేదలను ఓరడించడానికి చెప్పిన అనేకమైన మాటలు బైబిల్లో మనకు కనపడతాయి. దేవుని పిల్లలారా, లూకాసు వార్త 6వ అధ్యాయం 20వ వచనాన్ని మీరు చూసినట్లయితే, లూకాసు వార్త 6వ అధ్యాయం 20వ వచనాన్ని మీరు చూసినట్లయితే, అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూచి ఇట్లా, నేను బేదలైన మీరు ధన్యులు అంటున్నాడు. చూడండి, దేవుని రాజ్యమే మీదయ్యా అన్నాడు. బైబిల్ పట్టుకొని చదువుకుంటున్న క్రైస్తవుడికి కూడా ఎంతవరకు అర్థం కాని మాటలు ఇవి దేవుని పిల్లలారా. బైబిల్ తెలియనివాడు అలాగే మాట్లాడుకుంటున్నాడు, బైబిల్ తెలిసినవాడు కూడా ఉన్నత స్థితి అనేది ఆశీర్వాదమని, పేదరికం అనేది శాపమని, దేవుడి శాపము, దేవుడికి కోపమని అపోహలో ఉన్నాడు. దేవుని పిల్లలారా, అసలే వాడు మగ్గిపోతున్నప్పుడు మరలా వానికి అనగదొక్కే మాటలు మాట్లాడుతున్నారు క్రైస్తవ్యంలో కూడా. కానీ యేసుక్రీస్తు మాట్లాడుతూ చెబుతున్నాడు, ఇదిగో నాయన, పేదరికం అనేది శాపం అనుకుంటున్నారా మీరు? పేదరికం అనేది శాపము కాదు, కానీ మరేంటి? బేదలైన మీరు ధన్యులు. పేదరికం ధన్యత అంటున్నాడు. చూడండి, పేదరికం శాపం అంటున్నాడా? పేదరికం ధన్యత అంటున్నాడా? బీదలైన మీరు ధన్యులు, బీదలైన మీరు ధన్యులు అంటే బీదతనం, పేదరికం, ధన్యత శాపమా? ఆలోచించండి దేవుని పిల్లలారా. అది ధన్యత అని దేవుడు చెప్తున్నాడు. అది ధన్యత నాయన అంటున్నాడు. ఏమండి, నిజంగా లోకానికి ఈ మాటలు విరుద్ధంగా, వ్యతిరేకంగా ఉన్నాయా, అనుకూలంగా ఉన్నాయా? ఆలోచించండి. లోకం డబ్బున్న వాడిని దీవింపబడిన వాడు అనుకుంటుంది, లేనివాడిని శపింపబడినవాడు అనుకుంటుంది. క్రైస్తవుల్లో కూడా చాలామంది ఉన్నవాడిని దీవింపబడినవాడు, ఆశీర్వదింపబడినవాడు, దేవుని ప్రజ అనుకుంటాడు. లేనివాడిని దేవుని శాపానికి లోనైనవాడు, భక్తి లేనివాడు, హీనదశలో ఉన్నవాడు, విశ్వాసమే లేనివాడు అని మరొక రకంగా కించపరుస్తూ ఉన్నారే. దేవుని పిల్లలారా, క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవ బిడ్డలారా, యేసుక్రీస్తు చెబుతున్న మాట, బీదలైన మీరు ధన్యులు అంటున్నాడు. మీరు ధన్యులు నాయన అంటున్నాడు. నిజంగా లోకానికి వ్యతిరేకంగా కనపడుతుంది మాట. నిజంగా అండి, మరి పేదరికం ధన్యత, బీదరికం ధన్యత అంటారా? ఒకవేళ ధన్యత అయితే ఎలా ధన్యత? ఆకలితో అలమటించటం, వసతులు సరిగా లేకపోవటం, కన్నీళ్లతో గడపటం, కష్టాలలో ఉండిపోవటం, కుమిలిపోవటం, ఇది ధన్యత అంటారా? కాదు అని ఒకవేళ మనమంటే దేవుడు తప్పుగా చెబుతాడంటారా? దేవుడు రైటే చెబుతాడు. దేవుని పిల్లలారా, ప్రపంచానికి అర్థం కాని తనంతో, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతుంది తప్ప దేవుడు ఏమి చెప్పినా అందులో మహాజ్ఞానం ఉంటుంది.
ఇంతకు పేదరికం ఎలా మనకు ధన్యత? ఇంకా ముందుకు వస్తే మాట్లాడతాడు, యేసుక్రీస్తు వారు ముందుకు వచ్చే మాట్లాడుతూ చెప్తున్నాడు, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది నాయన అన్నాడు. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఎందుకు ధన్యంలో చెప్తున్నాడు దేవుని పిల్లరా? పరలోక రాజ్యమే మీదైనప్పుడు ఇప్పుడు పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకున్నవారు ధన్యులా, శపింపబడిన వారా? పేదవారిని బీదలైన మీరు ధన్యులు అంటున్నాడు తప్ప ధనవంతుల గురించి ఎక్కడైనా ఎప్పుడైనా దేవుడు ధనవంతులైన మీరు ధన్యులని కానీ, ధనవంతులైన మీరు గొప్పవారని కానీ, ధనవంతులైన మీరు మరి పరలోక రాజ్యానికి వెళ్ళేవారని కానీ ఎక్కడన్నా చెప్పాడా దేవుని పిల్లలారా? ఎక్కడో వెతకవలసిన అవసరం లేదు. ఈ మాటలని చదువుకుంటూ ఒక్కో మూటగా అలాగా మీరు కిందికి వచ్చినట్లయితే, ఒక్కొక్క మెట్టు దిగుతూ కిందికి వచ్చినట్లయితే, ఇక్కడేమో పేదల గురించి ఇలా మాట్లాడుతూ ఆ తర్వాత కూడా చదవండి, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇంకా తర్వాత, ఇప్పుడు ఆకలి కొని ఉన్న మీరు, అబ్బా అన్నము లేకపోతే, 3 పూటల అన్నము ఆహారము దొరకకపోతే, కడుపు నిండకపోతే శాపమని నువ్వు అనుకుంటున్నావా సోదరా? దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యుడు అయ్యా అంటున్నాడు. ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. భూమి మీద పరలోకంలోన, భూమి మీద 3 పూటల మీకు దొరికినా దొరకకపోయినా, ఎందుకంటే 3 పూటల పుష్కలంగా అందరికీ ఆహారము పెట్టాలనే ఉద్దేశంతోనే నేను భూమిని కలిగించాను, భూమికి పండే గుణాన్ని ఇచ్చాను, దానికి సారాన్ని పెట్టాను, ఆకాశపు వాకిలను విప్పి వర్షాన్ని కూడా మీకు నేను కొరవ చేస్తున్నాను, సముద్రాలను మండిస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. కానీ నాకు పుట్టినవాడే నీకు విరోధిగా మారి నీతో పాటు నాకు పుట్టిన నీ సహోదరుడే దోపిడీదారుడుగా, ఇదిగో నేను భూమి మీదకి పంపించక మునుపే మొదటి తరాలలోనే మనిషి ఏం చేశాడు అంటే బలాత్కారులుగా మారిపోయాడు. బలాత్కారులుగా మారిపోయి ఆదికాండం 6వ అధ్యాయంలోకి వచ్చేసరికే నరులు భూమి మీద ఆరంభించినప్పుడు వారు ఏం చేశారు అంటే బలహీనుని దోచుకోవటం ప్రారంభించారు. నెఫిలీలు అనే వాళ్ళు ప్రారంభపడ్డారు. బలాత్కారులుగా మారిపోయి లేనివాడిని ఉన్నవాడు దోచుకోవటం, బలహీనుని బలవంతులు దోచుకోవటం అనేది నా గర్భవాసం నుంచి పుట్టిన పిల్లలలో ప్రారంభ తరాలలోనే, ప్రారంభ కాలంలోనే ఇది ప్రారంభింపబడింది. ఇదిగో దీనిని తీసివేయటానికి ఎన్నో మాటలు నేను ధర్మశాస్త్రంలో కూడా చెప్పినప్పటికీ ఇంకా మనిషికి నా మాటలు ఎక్కకపోయేసరికి పేదరికం అనేది శాశ్వతంగా మీ మీద ఉండిపోయింది. అలాగని మీరు పేదరికంలో ఉన్నంత మాత్రాన, నీ పొరుగువాడు దోచుకున్నంత మాత్రాన నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నీ కడుపు నిండినంత మాత్రాన నువ్వు కుమిలిపోవలసిన అవసరం లేదు. నీ ఒంటి మీద బట్ట సరిగ్గా లేనంత మాత్రానో, ప్రయాణ సాధనాలు సరిగ్గా అందనంత మాత్రానో, నీ పిల్లలు కష్టాల పాలు అవుతున్న మాత్రానో నీవు కృంగిపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీవు ధన్యుడవు, అది నీకు మంచిది. భూమి మీద నీకు లేకపోవడం లేమి నీకు ధన్యతయ్యా అన్నాడు. ఇదిగో ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. బా దేవుని పిల్లలారా, నేను చెబుతున్న మాటలు కొందరికి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే పేదరికాన్ని దేవుడే సృష్టిస్తున్నాడు, పేదలను దేవుడే పుట్టిస్తున్నాడు. ఉన్నవారిని ఉన్నవారిగా పుట్టించి పేదవారిని పేదవారిగా దేవుడు పుట్టిస్తున్నాడు. పేదరికం అనేది దేవుడి వల్ల కలిగింది అని ఒకవేళ మీరు అనుకుంటే మీరు తప్పు ఆలోచనలో ఉన్నారని అర్థం. మీకు సబ్జెక్ట్ అర్థం కాలేదని అర్థం. ఎందుకంటే దేవుడు సమానంగా అందరినీ పుట్టిస్తే బలాత్కారులుగా, నెఫీలులుగా ఎవరు మారిపోయారు? వీరంతటి వీరు మారిపోయి బలవంతుడు లాగేసుకొని ధనవంతుడుగా మారిపోయాడు. దేవుని పిల్లలారా, ఇలా అయిపోయిన తర్వాత దేవుడు చూసి ఇజ్రాయేలీలతో ఆ రోజు ప్రపంచానికి అంతటికీ చెబుతున్న మాట ఏంటో ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూడగలిగితే, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి దేవుని పిల్లలారా. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనంలో ప్రజలందరూ కూడా ఇలాగ మారిపోయి దరిద్రులు బలహీనుని బలవంతులు దోచుకుంటూ అవసరాలు అనేవి అందరికీ తీరకుండా ఒక దగ్గర వాళ్ళు స్టోర్ చేసుకొని పెట్టుకొని ఉన్నవాడు నొక్కిపెట్టి ఉంచినప్పుడు, ఇదిగో పేదవారిని ప్రేమించిన దేవుడు 15:5లో ఏమంటున్నాడండి? కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నింటిలో అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడగు యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే. పేదరికానికి శాశ్వత పరిష్కారాన్ని అప్పుడే సూచించాడు.
ఎప్పుడు ఈ లోకంలో పేదరికం లేకుండా పోతుందో, ఎప్పుడు ధనిత పేద బడుగు బలహీన వర్గాలు అనేవి లేకుండా పోతాయో దేవుడు చెప్పాడండి. నా ఆజ్ఞలను మీరు తూచా తప్పకుండా అనుసరించినట్లయితే అసలు మీలో పేదలే ఉండరు, అందరూ సమానంగా ఉంటారు, అందరూ సుఖజీవనం చేస్తారు, అసలు పేదలు అనేవాడే ఉండకుండా పోతాడు అని క్రీస్తు పూర్వమే చెప్పాడు. చూడండి దేవుని పిల్లలారా, ఇప్పుడు చెప్పండి దేవుని పిల్లలారా, పేదరికం అనేది దేవుడు ఇచ్చిందా, మనుషులు తెచ్చుకునిందా? పేదలు ఉండకుండా ఉండాలి అని ఆజ్ఞలుగా నీ పొరుగువాన్ని నిన్ను వలె ప్రేమించు, నీకున్న దాంట్లో వాడికి ఇచ్చేసేయని దేవుడు ఎన్నో మాటలను చెప్పాడు. అలా మీరు నా మాటను విన్నట్లయితే మీరందరూ పేదలు కాకుండా చక్కగా ఉంటారు, సరిసమానంగా ఉంటారు అంటున్నాడు. అంటే ఈరోజు పేదరికం అనేది భూమి మీదకి రావడానికి కారణం ఏంటి? దేవుని మాటను మనిషి పట్టించుకొనకపోవటం. దేవుని పిల్లలారా, దేవుని మాటల్లోంచి పక్కకి వెళ్ళిపోవటం వలన, బలాత్కారం అనే క్యారెక్టర్ వాడికి ఉండటం వలన పేదవాడిని తొక్కేశాడు. ఉన్నవాడే ఒకటైపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. చూడండి, ఇవన్నీ చూసిన పేదవాడు ఏమనుకున్నాడు? వాడు చూడు ఉన్నతంగా వెళ్ళిపోతున్నాడు. అంతేనా? ట్రైన్లో కూడా చూడండి, ట్రైన్లో కూడా పక్షపాతమే. ప్రభుత్వాలు కూడా చూడండి. ఏమండి, రిజర్వేషన్ బోగీలు, ఏసీ బోగీలు ఎన్ని ఉంటాయి రైల్లో? కుప్పలుగా ఉంటాయి. పేదవాడికి ఎన్ని ఉంటాయి? 2. కొన్ని ట్రైన్లకు అది ఉండదు, ఒకటే. అవి ఎక్కడ ఉంటాయి? మధ్యలో పెడతాడా? లాస్ట్ ఒకటి, ఆ మొదలు చావండి అని. నిజంగా ఏసీ బోగీలు చూస్తున్నప్పుడు, రిజర్వేషన్ బోగీలు చూస్తున్నప్పుడు వాళ్ళు ఎలాగుంటారండి? శుభ్రంగా షర్ట్లు ఇప్పేసుకొని, ఆ బనీన్లు వేసుకొని, చల్లటి గాలికి కూర్చోవాలని కూర్చుంటాడు, పడుకోవాలంటే పడుకుంటాడు, తినాలంటే తిరుగుకుంటాడు. ఏమండి, వాడి ఫ్యామిలీతో వాడు అలాగా ఆహ్లాదకరంగా తిరుగుతూ, తింటూ, ఫోన్లో మాట్లాడుకుంటూ చక్కగా వెళ్ళిపోతూ ఉంటాడండి. ఏమండి, ఈ అవకాశాలన్నీ జనరల్ బోగీలో ఉన్న వాళ్ళకు ఉంటాయండి? అసలు ఇలా కదలడానికి ఉంటుందండి? కనీసం వాడికి బాత్రూమ్కి వెళ్ళాలనుకున్నా, ఎక్కడికి వెళ్తారా, కూర్చో, ఎక్కడికి తొక్కుకుంటా ఉండు అంటాడు వాడిని. అంతేనా? ఆ లెట్టిల దగ్గర, బాత్రూమ్ల దగ్గర నిలబడుకొని తొక్కుకుంటూ పిల్లలను తల్లును పట్టుకోలేక. దేవుని పిల్లలారా, ప్రభుత్వానికి కూడా ఇవన్నీ కళ్ళకు కనపడవండి, కంటికి కనిపించినా పట్టించుకున్నారండి. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఇవన్నీ చూసిన తర్వాత పేదవాళ్ళకి ఏమనిపిస్తుంది? మా బ్రతుకులింతే, దేవుడివే మాకు ఇలా చేశాడేమో అనుకుంటారు. అందుకే దేవుడు అన్నాడు, ఆయన నా ఆజ్ఞల ప్రకారం, మా మాట ప్రకారం మీరు బ్రతికితే అసలు పేదలు అనేవారు మీలో ఉండరు అన్నాడు. చూడండి, పేదరికానికి కారణం మనిషే తప్ప దేవుడు కాదు. దేవుడికి పక్షపాతం లేదు. మంచివారి మీద, చెడ్డవారి మీద తన సూర్యుడిని, తన వర్షాన్ని కూడా. చక్కటి మాటలు మీకు యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగాల్లో చెప్పినట్లుగా మనకు కనబడతాయి. ఆలోచించండి దేవుని పిల్లలు. అందుకే అంటున్నాడు, ఇప్పుడు ఆకలి గురించిన మీరు, లూకాసు వార్త 6వ అధ్యాయం 21 చదువుతున్నప్పుడు, ఇదిగో ఇప్పుడు ఆకలి గురించిన మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు, మీరేం వరి కాకండి. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారయ్యా. చూసారా? ఆదరించే మాటలు, ఊరడించే మాటలు అన్నీ కూడా పేదవాళ్ళ గురించి దేవుడు చెబుతున్నాడు. దేవుని పిల్లల, పేదలని మీరు ధన్యులయ్యా, మీరేమి వర్రీ కాకండి అంటున్నాడు. అదే అధ్యాయంలో మాట్లాడుతూ కిందికి రాగానే ధనవంతుల గురించి కూడా మాట్లాడతాడు. 24, 25 అధ్యాయాలలో కూడా ఏమని చెప్తున్నాడు చూడండి. పైనంతా బేదలైన మీరు ధన్యులు, మీరు ఓదార్చబడతారు, మీరేం వర్రీ కాకండి, అన్నము లేనంత మాత్రాన మీరేం బాధపడకండి, దిగులు పడకండి, ఏడుపు ఉన్నంత మాత్రాన మీరేమీ కృంగిపోకండి, మీరు తృప్తిపరచబడతారు, మీరు ఆనందం పడతారు అని చెప్తాడు. 24కు వచ్చేసరికి ధనవంతుల గురించి ఏమంటున్నాడు చూడండి. అయ్యో ధనవంతులారా, అబ్బా ధనవంతులారనా, అయ్యో ధనవంతులారనా అండి. అయ్యో అని ఎప్పుడంటాం మనం? అయ్యో అనే పదం ఎప్పుడంటామండి? జరగకూడనిది జరిగినప్పుడు. జరగకూడనిది జరిగినప్పుడు, మన వాడు లారీ కింద పడి చచ్చిపోయాడు అనుకోండి, అప్పుడేమంటాం? అబ్బా అంటామా, అయ్యో అంటామా? అయ్యో. ఏదైనా లారీ మన కాలి కింద ఎక్కేసి వెళ్ళిపోయి కాలు ఇరిపేసింది అనుకోండి, అబ్బా అంటామా, అయ్యో అంటామండి? అయ్యో అనేసి చూడండి దేవుని పిల్లలారా, జరగకూడనిది జరిగినప్పుడు అండి. అందుకే ధనవంతుల గురించి రాగానే దేవుడు మాట్లాడుతున్న మాట, యేసుక్రీస్తు పలుకుతున్న మాట ఏంటంటే, అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. ఎక్కడ? భూమి మీద. బాగా తింటున్నారు, బాగా కడుతున్నారు, బాగా తిరుగుతున్నారు. మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో, ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా. అక్కడేమన్నాడు? అక్కడేమన్నాడు? 20 వచ్చిన పేదవాళ్ళ గురించి, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీద అని చెప్పి కింద ఉన్నాడు. ఇప్పుడు ఆకలి గురించిన మీరు ధన్యులు, అంటే భూమి మీద ఆకలి కొంటున్న వారిని ధన్యులు అంటున్నారు. ఇప్పుడు ధనవంతుల దగ్గరికి వచ్చి, అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారలారా, మీరు ఆకలి గొందురు,
చూసారా? ఇప్పుడు కడుపు నిండిన వాడి తర్వాత పరిస్థితి ఏంటండి? మీరు ఆకలి కొంటారు. ఏ ఆకలి అది? ప్లేట్ అన్నం పెడితే తీరే ఆకలి కాదయ్యా ఇది. ఏ దాహం అది? ఎన్ని నీళ్ళు ఇచ్చినా, ఒక 1 లీటర్ బాటిల్ ఇచ్చినా కూడా తీరే దాహం అది కాదయ్యా అంటాడు. తర్వాత అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా మీరు దుఃఖించి ఏడుస్తారు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడునప్పుడు మీకు శ్రమ అయ్యా. అన్నీ బాగున్నాయి, బాగా తింటున్నాను, బాగా తాగుతున్నాను, నా దర్పాన్ని ప్రదర్శించుకుంటున్నాను, నన్ను గొప్పవాడు, పలానా ఫ్యామిలీ గొప్పది, పలానా వ్యక్తి గొప్పడని అందరి చేత పొగిడించుకుంటున్నావా? మనుషుల పొగడ్తలో నీకు గర్వాన్ని పెంచుతాయి. నీ గర్వంలో కళ్ళు కనపడ దేవుణ్ణి పట్టించుకున్నావు. నువ్వు నా పనినే పక్కన పెట్టేస్తావు. చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తావు అని అడుగుతున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ధనవంతుల గురించేమో అయ్యో అంటున్నాడు, పేదవారి గురించేమో ధన్యులు అంటున్నారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి దేవుని పిల్లలారా. ధనవంతుల గురించి యేసుక్రీస్తు దేవుడు రాయిస్తున్న మాట, ధనవంతుల గురించి రాయిస్తున్న మాట చూడండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడి ఉపద్రవమును గురించి ప్రాలాపించండి, ఏడవండి. మీ ధనము చెడిపోయినది. మీ వస్త్రములు మంచి వస్త్రాలు అనుకుంటావా? అవి చిమ్మట పట్టాయి. మీ బంగారము నీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరమును తినివేస్తుంది. అంత్య దినముల యందు ధనము కూర్చుకుంటే మీరు, అంత్య దినములందు ధనము కూర్చుకున్నారు. మీరు ధనాన్ని కూర్చుకున్నావు కదా. నువ్వు పోతావన్న సంగతి తెలిసినా, ఎక్కువ రోజులు ఉండవని సంగతి తెలిసినా, నీకంటే ముందు పుట్టిన వాడు సమస్తాన్ని సంపాదించుకొని దిగంబరుడుగా ఒట్టి చేతుల్లో వెళ్ళిపోతున్నా శవాల దగ్గరికి వెళ్ళి చచ్చు మాటలు మాట్లాడతావే తప్ప, అవునండి అందరము పోవలసిన వారమేనండి, ఏం తీసుకెళ్ళిపోతామని మాట్లాడతావు తప్ప, క్రియలు లేక వచ్చేసరికి నీ పరిస్థితి ఎలాగుంటుంది? మరలా ధనాన్ని కూర్చుకుంటావు, బంగారును కూర్చుకుంటావు. ఇదిగో నీ వస్త్రాలు చిమ్మట, నీ ధనము, నీ వెండి బంగారాలు తుప్పు పట్టినవి. తర్వాత ఏమన్నాడు? నీ వెండి బంగారములు తుప్పు నీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్య దినమునందు ఇదిగో నువ్వు పోయే కాలములో ధనము కూర్చుకున్నావు. ఇదిగో మీ చేలు కోసిన వాని కూలి వారికి ఇవ్వకుండా బిగబట్టిన ఆ కూలి, బిగబట్టావు కదా కూలి పనివారికి ఇవ్వకుండా, మీరు మోసముగా బిగబట్టిన కూలి నాకు మొరపెడుతుందయ్యా అన్నాడు. మీ కోత వారికి ఇవ్వక ఇలా కిందికి వచ్చి మీరు కిందకి చదువుకుంటూ వెళ్ళిపోతే ధనవంతుల క్యారెక్టర్ ఏంటో ఇక్కడ అర్థమవుతుందండి. పేదవాడికి ఇవ్వడు, పేదవాడికి పెట్టడు, పేదవాడికి కష్టానికి కూడా తగు ఫలితం ఇవ్వకుండా వాడిని పట్టుకుంటాడు. అందుకే మన వాళ్ళు కూడా చూడండి, కూరగాయల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రైతు బజార్లో కానివ్వండి, మార్కెట్లో కానివ్వండి, ఎంత మా కేజీ అంటే ఒక 15 రూపాయలు ఆయన అనగానే ఏం చేస్తాడండి? 10కి ఇవ్వు అంటాడు. బేరమాట కట్ట 6 రూపాయలు తోటకూర అన్నాడు అనుకోండి, 5 రూపాయలకి ఇవ్వచ్చు కదా, 10కి 2 ఇస్తావా, 10కి 3 ఇస్తావా? చూసారండి, కట్ట 10 రూపాయలు అంటే 20 రూపాయలకు 3 కట్టలు ఇస్తావా అని బేరం ఆడుతుంటాడండి పేదవాడి దగ్గర. ఇవ్వకపోతే కించపరిచినట్లుగా అలాగా చూసి వదుపో నీ కూరగాయలని వెళ్ళిపోతాడు. పేదవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి రూపాయి బేరం ఆడతాడు. పేదవాడి దగ్గర ₹1 తీసుకోవాలనుకుంటాడు. అదే వాడు 5 స్టార్ హోటల్కి వెళ్తే బిల్లు వస్తుంది, తిన్న తర్వాత మెక్కుతాడు వీడు. బిల్లు వస్తుంది, అప్పుడు ఎందుకు ₹1000 1600 వేసావే, ఇందులో డిస్కౌంట్ ఏమీ లేదా, నేను ఇంతవలేను 1300 ఇస్తానన్నాడు అనుకోండి, 1600 వేసిన బిల్లుని ఒప్పుకుంటారు. అది దేవుని అసలు బేరం ఆడతాడు. అక్కడ బేరం ఆడతాడా? ఇచ్చినట్లు కట్టడం కాక మళ్ళీ తెచ్చినోడుకు ₹10 టిప్ ఇస్తాడు. మెడికల్ షాప్కి వెళ్ళిపోతే ఈ టానిక్ ఎంత? ₹200, ₹50 ఇస్తావా, పోనీ ఒక 50 తగ్గిస్తావా అని బేరం ఆడతాడండి. మెడికల్ దగ్గర బేరం ఆడు, 5 స్టార్ హోటల్ దగ్గర బేరం ఆడాడు. వాడు వెళ్తున్న పెద్ద షాపింగ్ మాల్స్లో కూడా ఏం బేరం ఆడడం ఉండదు. కానీ ఎంత వస్తే కంప్యూటర్ బిల్ ఎంత వేస్తే అంత తీసుకుని నోరు ఎత్తకుండా కట్టేస్తాడు. పేదవాడి దగ్గరికి వచ్చేసరికి చూడండి దేవుడిని పిల్లల బేరం ఆడుతూ ఉంటాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు అక్కడ. అందుకే దేవుడు నీ పనివానికి ఇవ్వక నువ్వు బిగబెట్టిన కూలి మొరపెడుతుంది అన్నాడు. ధనవంతుల నీచ స్థితి చెబుతున్నాడు, దరిద్రుల ఉన్నతమైన స్థితి చెబుతున్నాడు. చూడండి దేవుడిని పిల్లలారా, పేదరికము ధన్యత అంటున్నాడు, వరమండి. పేదలను దేవుడు విడిచిపెట్టలేదు, పేదను పక్కన పెట్టలేదండి.
మంచి మాటలు పాత నిబంధనలో కూడా దేవుడు రాయించిన 102వ కీర్తన, కీర్తనల గ్రంథం 102వ అధ్యాయం 17వ వచనాన్ని చూడండి దేవుని పిల్లలారా. కీర్తనల గ్రంథం 102వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా చూస్తే దేవుడు పేదవారికి ఇస్తున్న అభయం, దేవుడు పేదవారి గురించి మాట్లాడుతున్న తన మనసులో ఉన్నటువంటి మాట, పేదల గురించి దేవుడు ఎంత ఉన్నతమైన ఆలోచనలతో ఉన్నాడు చూడండి. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఏమండి 17వ వచనమే కదండి, ఎంత బాగుంది చూడండి. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించక వారి ప్రార్థన వైపు, దిక్కులేని దరిద్రుల గురించి దేవుడు రాయిస్తున్న మాట అండి అది. దిక్కులేని దరిద్రులను నేను పట్టించుకోను అంటున్నాడా, వారి ప్రార్థనలను నిరాకరించను అంటున్నా. నిరాకరించను అంటే అర్థమేమని, నీవు ప్రార్థిస్తున్న ప్రార్థనను నేను స్వీకరిస్తున్నాను అని చెబుతున్నాడు చూడండి. వారి ప్రార్థనల వైపు నేను తిరిగి ఉన్నాను అన్నాడు చూడండి దేవుని పిల్లలారా. పేదవాళ్ళను ప్రేమిస్తున్నాడా, పేదవాళ్ళను తృణీకరిస్తున్నాడా, పేదవారిని హక్కున చేర్చుకుంటున్నాడా, పేదరికం శాపము, మీరు పరలోకానికి రారు, నాశనం అయిపోతారు అంటున్నాడా. చెప్పండి దేవుని పిల్లరా, నోరు విప్పిన మరుక్షణమే నీ మాటలు స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా అంటున్నాడు. మరొక మాట సామెతల గ్రంథం, మరొక మంచి మాట సామెతల గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం చూడండి. దేవుడు పేదలను ఎంత ప్రేమిస్తున్నాడో, ఎంత దగ్గరికి తీసుకుంటున్నాడో చూడండి దేవుని పిల్లలారా. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం ఏం చెప్తున్నాడో చూడండి. దరిద్రుడిని దోచుకొనవద్దు, దరిద్రుడిని దోచుకొనవద్దు, గుమ్మముల యొద్ద దీనులను బాధపరచవద్దు. తర్వాత ఏమన్నాడు, యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడుతాడు, ఆయన వారిని దోచుకొని వారి ప్రాణమును దోచుకొనును. ఇవన్నీ అభయాలంటారా, శాపాలా? నీ మీదికి ఎవడైనా వచ్చినా నిన్ను దోచుకున్నా వాడి సంగతి నేను చూసుకుంటాను అంటున్నాడు. ఉన్నవాడితో ఏమని చెప్తున్నాడండి, దరిద్రుని నువ్వు దోచుకోవద్దయ్యా, నీ గుమ్మంలో ఏదో వచ్చినప్పుడు వాడిని బాధపరచవద్దు అని ఉన్నవారికి కూడా ఒక మంచి గుణపాఠాన్ని చెబుతున్నాడు చూడండి దేవుని పిల్లలారా. చెప్పండి దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవుడు పేదరికాన్ని శాపం అంటున్నాడా, పేదలను దగ్గరికి రానివ్వను అంటున్నాడా, మీరే నా బిడ్డలు అంటున్నాడా? ఆలోచించండి. సామెతల గ్రంథం మరొక మంచి మాట చూడండి, ఎంత కేర్ తీసుకున్నాడో. 14వ అధ్యాయం 31వ వచనాన్ని చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనం. ఇలా 1 కాదు 2 కాదు దేవుని పిల్లలారా, మీరు సామెతల గ్రంథాన్ని కానివ్వండి, కీర్తనల గ్రంథాన్ని కానివ్వండి, ప్రసంగి గ్రంథాన్ని కానివ్వండి, బైబిల్లో ఉన్న 66 పుస్తకాలను కానివ్వండి, మీరు చదువుతున్నప్పుడు పేదల గురించి దేవుడు చెప్పిన ఎన్నో వందల వేల మాటలు కనబడుతూ ఉంటాయి. కొన్ని మాత్రమే మేము ముందుకు నేను తీసుకుని వస్తున్నాను. మీరు యాకోబు పత్రిక చదివినా కూడా అక్కడ ఉన్నవాడిని ఎలా చూస్తావు, లేనివాడిని ఎలా చూస్తున్నావు, ఇదిగో ఉంగరం పెట్టుకొని మంచి బట్టలు వేసుకుంటే పైన కూర్చోమంటావా, దరిద్రుని కింద కూర్చోమంటావా అని ఎన్నో బుద్ధి కలిగించే మాటలు సంఘానికి కూడా దేవుడు హెచ్చరించినట్లుగా మనం చూడగలం. దేవుని పిల్లలారా, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31లో ఏమంటాడు చూడండి. దరిద్రుని బాధించేవాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బేదలను కనికరించువాడు ఆయనను గణపరచువాడు. ఎంత మళ్ళీ చదువు అన్నమాట, ఎంత బాగుందో. ఇదిగో దరిద్రుని ఎవడైనా బాధిస్తే, నువ్వు బాధిస్తున్నావంటే ఎవరిని నువ్వు నిందిస్తున్నావో తెలుసా? నన్నే నిందిస్తున్నావు, సృష్టికర్తనే నన్నే. వీడికి ఇది అన్నము లేదు, వీడికి బట్టలు లేవు, వీడు సరిగ్గా లేడు, ఈ పేదలంతా ఇంతే, బడుగు బలహీన వర్గాలంతా ఇంతే అని నోరు పారేసుకున్నావు అనుకో. లోకంలో నోరు పారేసుకున్న క్రైస్తవుడు సంఘంలో నోరు పేదరికంలో మరి ఉన్నటువంటి పేదలను నువ్వు నోరు పారేసుకున్నా, కించపరిచినట్లు మాట్లాడినా నీవు నన్నన్నట్లే, నిన్నంటే నన్నన్నట్లే, నిన్నంటే నన్నన్నట్లే అంటున్నాడంటే ఎంత ఆధిక్యతను ఇస్తున్నాడో చూడండి దేవుని పిల్లలు. ఇందుకు పేదవాళ్ళను కించపరుస్తున్నాడా, పేదవాళ్ళను శపిస్తున్నాడా, పేదవాళ్ళను హక్కున చేర్చుకుంటున్నాడా? చెప్పండి దేవుని పిల్లలారా. 66 పుస్తకాలలో ఎక్కడైనా ధనవంతుడా నిన్నంటే నన్నన్నట్టే అన్న మాటలు మనకు కనబడతాయా?
ఆ మాటలు ఎక్కడైనా కనపడతాయా? వారి గురించి మాటలు కనపడవు. అయ్యో అంటాడు, మీరు పోతారు అంటాడు. ప్రకటన గ్రంథం మీరు 3వ అధ్యాయం చదివితే, నీవు దిగంబరుడవు, దిక్కమాలిన వాడవరా, బట్టలు లేకుండా ఉన్నావు, నేను ధనవృద్ధి చేసుకుంటాను, నాకు అన్నీ ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు వచ్చి నా దగ్గర నీ కాటిక కొను, నీ బట్టలు కొను, నీ దిశములను కప్పుకోవటానికి నా దగ్గర బట్టలు కొను. ఈ మాటలని మీరు చదవలేదా చెప్పండి దేవుని పిల్లలారా? ఈ మాటలని లేవా బైబిల్లో? ఈ మాటలని లేవా చెప్పండి బైబిల్లో? ఎన్నో మాటలు ధనవంతుల గురించి ఇలాంటి మాటలు మనకు కనబడతాయి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. నువ్వు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవు. ఏమండి, ఎవరిని ఇవన్నీ తిట్లా పొగడ్తలా? తిట్లా పొగడ్తలండి ఇవన్నీ. మళ్ళీ చదవండి 3వ అధ్యాయం. నీవు దౌర్భాగ్యుడు. ఎవరిని అంటున్నాడు అనుకున్నారు ఈ మాటలని కూడా? ధనవంతుని అంటున్నాడు దేవుని పిల్లలారా. ధనవృద్ధి చేసుకునేవాడిని నీ అంటున్న మాటలు దేవుని పిల్లలారా. నీవు దరిద్రుడవు, దరిద్రుడవు. నువ్వు మనం దరిద్రులని ఎవరంటాం? ఎవరినంటాం దరిద్రులని? దరిద్రులని ఎవరినంటామండి మనం? ఈ లోకంలో ఏమీ లేని వాడిని దరిద్రుడు అంటాం. దేవుడు దరిద్రుడు అని ఎవరినంటున్నాడండి? ధనవంతుని ఉద్దేశించి, ఎవరై నీవు దరిద్రుడవురా అంటే నీకు ఈ లోకంలో ఏమున్నా దేవుడి దగ్గర ఎలా కనపడతావు? ఏమీ లేనివాడుగా కనబడుతున్నావు. నీవు దరిద్రుడవు, దిక్కుమాలిన వాడు. ఎవడు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అది ఆ వంశం, ఈ వంశం, మా వటవృక్షం అంతా మా బ్లడ్ ఇది అని ఇక్కడ చెప్పుకుంటావా? నీకు ఎంతమంది ఉన్నా నా కళ్ళకు నువ్వు ఎలా కనపడుతున్నావు తెలుసా ధనవంతుడా? దిక్కుమాలిన వాడవు, నీకు దిక్కేవుడు లేడు. నువ్వు దరిద్రుడవు, దిక్కుమాలిన వాడవు, గుడ్డి వాడవు, నువ్వు దిగంబరు. బట్టలు బాగా వేసుకున్నావు అనుకో, నువ్వు దిగంబరవరా బాబు, నువ్వు బట్టలు లేకుండా దిగంబరంగా కనబడుతున్నావు. నీ బ్రతుకు నాకు దిగంబరుని ఉన్నావని ఎరుగక అలా ఉన్నావు నువ్వు. కానీ నువ్వు ఎరగట్లేదు. ఎరగక నువ్వేమనుకుంటావు అంటే, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకుంటున్నావు. ఎందుకంటే వాక్యానికి చెవినివ్వవు కదా, వాక్యం అర్థం కాదు కదా. ఇది సంఘము వెలుపట ఉన్నవాడి గురించా, సంఘంలో ఉన్నవాడి గురించా? సంఘంలో ఉన్నవాళ్ళ గురించి చెబుతున్నాడు దేవుని పిల్లల మాట. సంఘానికి రాస్తున్న లేఖలు ఇవి, సంఘంతో మాట్లాడుతున్న మాటలు ఇవి. దేవుని పిల్లరా, మీరు ఆలోచించండి. అన్నీ ఉన్నాయి నాకు అనుకుంటున్నావు, ధనవృద్ధి చేసుకున్నావు, అన్నీ ఉన్నాయి అనుకుంటున్నావు, కానీ నువ్వు ఏమీ లేనివాడెవరా అన్నాడు. అందుకే నువ్వేం చేయాలి తెలుసా? ఓ ధనవంతుడా, నువ్వేం చేయాలి తెలుసా? కిందికి రాని చెప్తున్నాడు. ఏనా? నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకున్నటకు ఎదకు వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకొను నా ఎద్దు కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షిస్తున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు, లేకపోతే పోతావని. ప్రేమించు వారిని గద్దించి శిక్షిస్తున్నాడు. ఈ తండ్రి కూడా అంతే కదండి. మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనం పాడైపోతుంటే మనల్ని గద్దిస్తాడు, శిక్షిస్తాడు, మంచి దారికి తెచ్చుకుంటాడు. ధనవంతులు దేవుడి మాట వినరు కనుక అందుకే చెప్తున్నాడు, ఇదిగో గుడ్డి కళ్ళకు ఇదిగో కొనయ్యా కనుక నీ దిగంబరత్వాన్ని కప్పుకుండా నా దగ్గర బట్టకొను అంటే నా పనిలేకి రా, యేసుక్రీస్తును నువ్వు అంగీకరించు అని చెప్తున్నాడు. వాడు అంగీకరించిన వాడు అలా బతుకుతాడు. అంగీకరించిన వాడు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా దర్పాన్ని ప్రదర్శించుకుంటాడు తప్ప దేవుని కోసం ఖర్చు పెట్టడు. దేవుని పిల్లలారా, ధనవంతుల గురించి ఎలా మాట్లాడుతున్నాడు? ధనవంతుల గురించి ఎలా మాట్లాడుతున్నాడు? దరిద్రుల గురించి ఎలా మాట్లాడుతున్నాడు? 14వ అధ్యాయం సామెతల గ్రంథం 31లో ఏమన్నాడు? అక్కడేమన్నాడు? అక్కడ నుంచి కదా ఇక్కడికి వచ్చాం మనం. 14:31లో ఏమన్నాడండి? దరిద్రుల గురించి. దరిద్రులను బాధించేవాడు, వాని సృష్టికర్తను నిన్నంటే నన్నట్లే. తర్వాత బీదలను కనికరించువాడు, ఆయన్ను గణపరచువాడు. ఇదిగో నిన్ను ఎవరైనా కించపరిస్తే నన్ను కించపరిచినట్లే, నిన్నెవరైనా ఆదరించి దగ్గర తీసుకుని పట్టెడు అన్నం పెడితే ఇదిగో నన్ను వాడు గణపరిచినట్లే అని దేవుని పిల్లలారా. పేదవాడికి ఎంత దగ్గరగా దేవుడు వచ్చాడో చూడండి, పేదలను ఎంత హక్కున చేర్చుకుంటున్నాడో చూడండి దేవుని పిల్లలు. అందుకే అంటున్నాడు, బీదలైన మీరు ధన్యులు అన్నాడండి యేసుక్రీస్తు వారు వచ్చి. బీదలైన మీరు ధన్యుడు, నీవేదిచ్చినా నేను తీసుకుంటాను, వాడు ఏదిచ్చినా నేను తీసుకున్న ధనవంతుడు. అందుకేనండి యేసుక్రీస్తు వారు కానుక తట్టు దగ్గర కూర్చున్నప్పుడు ధనవంతులు ఎంతోమంది కానుకలు వేస్తున్నారు, ఎవరి గురించి నోరు విప్పలేదండి. ఒక స్త్రీ విధవరాల గురించి నోరు విప్పాడు. ఆవిడ వచ్చింది, పాపం లైన్లో వచ్చేసింది. ఎంత వేసింది ఆవిడే? 2 కాసులు వేసింది. ఎక్కువ ఈవిడే వేసింది అన్నాడు. చూసారా, కానుక పరిమాణాన్ని నువ్వు చూస్తున్నావు,
నీ పరిస్థితిని, నీ మనస్సును ఆయన చూస్తున్నాడు. దేవుని పిల్లలారా, అంటే పేదవాడు ఏది ఇచ్చినా తీసుకుంటాడా? పేదవాడు ఏది పెట్టినా దేవుడు అంగీకరిస్తాడా? గౌరవిస్తాడా? మంచి ఫలాన్ని ఇస్తాడా? ఇస్తాడు. దేవుని పిల్లలారా, ఇస్తాడు. డబ్బున్నవాడు ఉన్న దాంట్లో కాస్త పడేస్తాడు, 10 చోట్ల చెప్పుకుంటాడు, వాగుతాడు. చర్చి కట్టిస్తే నేను బిల్డింగ్ కట్టించాను అంటాడు, 4 కుర్చీలు ఇస్తే వెనకతల పేరు రాసుకుంటాడు. పేదలు అలా కాదండి. మేమేమిస్తాం మా దేవుడు కన్నా మంచి మనసుతో వారు ఇస్తారు. అందుకేనండి పేదలు తీసుకుంటాడు. దేవుని పిల్లరా, మీకు అర్థమవడానికి ఒక మంచి మాట చెప్తాను నేను. బిడ్డ భర్త ప్రతిరోజు పెళ్ళైనప్పటి నుంచి భార్య వంట చేస్తూ ఉంటుంది. 3 పూటల వండి పెడుతుంది, తింటుంటాడు. ఆవిడ వండుతున్నప్పుడు, పెడుతున్నప్పుడు, వడ్డిస్తున్నప్పుడు, తింటున్నప్పుడు బాగానే తింటాడు. కానీ దానికంటే ఎవరు వండి పెడితే ఎక్కువ సంతోషపడతారో తెలుసా? ఆయన పనికి వెళ్తే వచ్చేలోపు ఆయన కన్నా బిడ్డ, ఆ చిన్ని పాప నిజంగా ఇంటికి వచ్చి, అమ్మ మీ అమ్మ లేదా? అయితే ఈరోజు మనకు వంట లేదంటే, డాడీ పర్వాలేదు డాడీ, నువ్వు డ్యూటీకి సమయానికి వెళ్ళిపోవచ్చు డాడీ, నేను వంట చేశాను డాడీ అని అనింది అనుకోండి. తండ్రి ఏమంటాడండి? నువ్వు వంట చేసావా తల్లి నాకు? నువ్వు వంట చేసావా అమ్మ నాకు? అవును డాడీ, కూర్చోండి వడ్డిస్తానని చెప్పి అక్కడ కూర్చుండబెట్టి, ఏమంటే నిజంగా ఆ చిన్ని కూతురు చేసినటువంటి ఆ వంటలు తీసుకొని వచ్చి అక్కడ పెట్టి తండ్రికి వడ్డించింది అనుకోండి. జుత్తు అంతా చెరిగిపోయి, మొహం అంతా మసి రాసేసుకొని, బట్టలంతా మసి అయిపోయి, ఆ కళ్ళంతా పొగ వలన కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి పాపం ఆ మసితో క్లీన్ అయ్యి చేసుకొని ఆ చేతులతో ఏమండి ఆ తండ్రికి వడ్డించింది అనుకోండి. నిజంగా ఆ ప్లేట్లో పెట్టిన తర్వాత ఆ తండ్రి ఎలా తింటాడండి? నోట్లో పెట్టుకోగానే డాడీ బాగుందా డాడీ అని అడిగింది అనుకోండి. నిజంగా అసలు ఆ బిడ్డకు చేయడం వచ్చా? అది టేస్ట్ లేకపోయినా, ఉప్పు ఎక్కువైనా, మాడిపోయిన అన్నమైనా సరే, మాడిపోయిన కూరైనా సరే ఎలా తింటాడండి? ఎలా తింటాడు? ఆనందంగా తింటాడు. ఎందుకంటే అప్పుడు తిండిని చూడడు. అదే భార్య వడ్డించినప్పుడు, ఉప్పు తక్కువైతే నీకేమైనా కొత్తగా కావడానికి వచ్చావా? కళ్ళు ఏమైనా పోయాయా? టేస్ట్ చేయవా నాకు పెట్టేటప్పుడు? ఏమి నీళ్ళగా చేసేమి? ఉప్మా అంటే గట్టిగా ఉండాలి కదా, నీళ్ళు అయిపోయింది. ఏమి మాంసం పెట్టి ముక్కలు ఒక పక్కకి, పులుసు ఒక వెళ్ళి ఒక పక్కకి, ఇగురు ఒక పక్కకి వెళ్ళిపోతుంది. ఎన్ని రోజులు నీకు వండటం రాదా అంటాడు. పోవే అంటాడు. అంతేనా దేవుని పిల్లారా? కానీ ఇప్పుడు అలాగంటాడా బిడ్డ వడ్డించేటప్పుడు? ఇప్పుడు అలాగంటాడా చెప్పండి దేవుని పిల్లలారా? అనడండి. ఆ బిడ్డ మొహం చూసి ఏం తింటున్నాడో తెలియకుండా తినేస్తాడు. కారణం ఏంటంటే, నా బిడ్డ నా గురించి ఆలోచించింది. నా బిడ్డ చిన్న బిడ్డ అయినా, ఇంకా ఏమి నాకు చేయలేని పరిస్థితిలో కూడా నా తండ్రి ఉన్నాడు, అమ్మ ఇంట్లో లేదు, బయటికి వెళ్ళింది పని మీద, నాన్న వస్తాడు డ్యూటీకి వెళ్ళి టైంకి వస్తాడు, నాన్నకి ఆహారం లేకపోతే డ్యూటీకి వెళ్ళలేడు కదా అని ఆలోచించి, నాకు బిడ్డ, నా ఈ బిడ్డ నా గురించి ఆలోచించేదిగో చిన్ని చేతులతో వండి పెట్టింది, మసంత మొహానికి రాసుకుంది అనుకుని, అయ్యో తల్లి అంటాడు. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. ప్రేమతో తింటాడు, టేస్ట్ పట్టించకూడదు. దేవుని పిల్లలారా, బిడ్డ ప్రేమను అంగీకరిస్తాడు. ఇది మీకు అర్థమైతే దేవుడు కూడా అనండి, ఉన్నవాడి కంటే లేనివాడు వేసే 1 రూపాయి, ఉన్నవాడి కంటే లేనివాడు చేసే, పేదవాడు చేసేది మనస్ఫూర్తిగా కన్న తండ్రి, ఇదిగో ఆ చిన్ని బిడ్డ వంట ఎలాగైతే తండ్రి ఆనందంగా తింటాడో, టేస్ట్ లేకపోయినా అలా తింటాడో, తీసుకుంటాడు దేవుని పిల్లలారా. అందుకేనండి ఆ రోజు ఉన్నవారంతా వేస్తున్నారు, కానికపెట్టి దగ్గర కూర్చొని చూస్తున్నాడు. ఒక పేద విధవరాలు వచ్చింది, 2 కాసులు వేసింది. వెంటనే ఆవిడ గురించి మాట్లాడుతున్నాడు. వీరందరికంటే ఈవిడే ఎక్కువ వేసింది అయ్యా, ఆవిడ లేమిలో ఆవిడ జీవనమంతా వేసేసిందంటే, జీవనమంతా వేసేసే మనస్సు పేదలకు ఉంటుంది తప్ప ధనవంతులకు 100కి 1 కానీ ఒకరికి కూడా ఉండదు. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. తండ్రి కూడా అందుకేనండి, ఒకవేళ పేదరికం శాపం, పేదరికం దేవుడి వల్ల వచ్చింది, పేదలను దేవుడు పట్టించుకోడు, నన్ను దేవుడు చూడడు, మమ్మల్ని శపించాడు, మా దగ్గరికి రాడని నువ్వు అనుకుంటావేమో. ఈ భూమి మీదకి వచ్చి బడుగు బలహీన వర్గాల మను అనే ఒక పనికిరాని వాడు రాసిన కుల వ్యవస్థని ప్రపంచంలో ఎక్కడ లేని కుల వ్యవస్థని భారతదేశంలో ప్రవేశపెట్టి నిమ్నజాతి వారుగా, కడజాతి వారుగా నేను అణిచివేసి తొక్కేస్తారని తెలిసి ఇలాంటి పాటలు నువ్వు రాసుకొని, మా బాధలు మా కష్టాలు దేవుళ్ళకు చెబుదామంటే దేవుళ్ళలో ఒక్కడైనా దళితుడు లేకపోయాయి అని నువ్వు ఇలాగా మిడిమిడి జ్ఞానంతో పాడతావని తెలిసే, నీవు నీ బాబు నీ తాత ముత్తాతలు పేదరికం అనేది మరి భూమి మీదకి అడుగు అరంగేట్రం చేసినప్పుడే ఎన్నో మాటలను కన్న తండ్రిగా దేవుడు రాయించాడు. దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. మనకేమనుకో అనిపిస్తుంటుంది, నువ్వేమో
తినడానికి లేదు, కట్టుకోవడానికి లేదు, ఉండడానికి లేదు అనుకుంటున్నావా? ఇవ్వాలనుకుంటే ఎంతసేపు చెప్పండి నీకు దేవుడు? నీకు ఇవ్వాలి అనుకుంటే ఎంతసేపు చెప్పండి? కోట్ల రూపాయలు కుమ్మరించగలడు. ఈ కోట్ల రూపాయలను కుమ్మరించటం వలన, ఈ కోట్ల రూపాయలు నీకు ఇవ్వటం వలన నీవు దేవుడికి దూరం అవుతావా, దగ్గర అవుతావా? చెప్పండి దేవుని పిల్లలారా. ఇదంతా నీకు కుమ్మరిస్తే నువ్వు దేవుడికి దగ్గర అవుతావా, దూరం అవుతావా? ధనాశ సమస్త కీడులకు మూలం. తిమోతికి రాసిన మొదటి పత్రిక తెలుసు కదా, 6వ అధ్యాయం 9-10 వచనాలు. ఇలా అవగాహన లోపం నీకుంటుంది. ఒకవేళ నీకే ధనం ఇవ్వటానికి దేవుడు పూనుకుంటే, దేవుని పిల్లలారా, అది నీకు ఇస్తే నువ్వేమైపోతావో తెలుసా? ఎందుకనగా తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి శతాబ్ద కాలంలో తిమోతి సంఘానికి బోధించడానికి, తిమోతికి మంచి మనసు రావటానికి అపోస్తులైన పౌలు సమస్తాన్ని దేవుడి కోసం పెట్టి పేదవాడుగా మిగిలిపోయిన అపోస్తులైన పౌలు గారు రాస్తూ పేదరికం గురించి అర్థం కావటానికి, డబ్బు అన్నది ఆశ ఉండకూడదు, డబ్బు వస్తే దేవుడికి దూరం అవుతావు నాయన తిమోతి అని జ్ఞానోపదేశము చేస్తూ మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 చూడండి దేవుని పిల్లలారా. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము నాయన. ధనాపేక్ష సమస్త కీడులకు, ధనము సమస్త కీడులకు మూలమా? ధనాపేక్ష సమస్త కీడులకు మూలమా? నీ దగ్గరికి ధనము రావటమా? ధనము రాకమునిపే ధనము కావాలని నీవు అపేక్షించటమే, కోరుకోవటమేనా? రావటమా? నువ్వు కోరుకోవటమా? ధనము కావాలి అని నువ్వు అపేక్షించటమే సమస్త కీడులకు మూలం నాయన. ధనాన్ని ఆశిస్తే ఒకడు దేవునికిని సిరికిని దాసుడుగా ఉండలేడు నాయన. ధనము కావాలి అని నువ్వు అనుకోగానే నా వాక్యము నీలో నుంచి నా కుమారుడని క్రీస్తు వెళ్ళిపోతాడు. ఇద్దరి యజమానులకు నువ్వు దాసుడుగా ఉండలేవు నాయన. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. నీకు ధనాన్ని ఇవ్వటం నాకు పెద్ద సమస్య కాదు, నీకు ₹1,00,00,000 ఇవ్వటం నాకు పెద్ద సమస్య కాదు. భూమియో దాని సంపూర్ణత నావే, ఇవ్వగలుగుతాను. ఇచ్చి నిన్ను దూరం చేసుకోవటం నాకు ఇష్టం లేదు. ఇది మనకు అర్థమవుతుందా? ఇది మనకు అర్థం కాదు. ఇది మనకు అర్థం కాదు దేవుని పిల్లరా. ఈ మెసేజ్ కాదు కదా, దీన్ని నెట్లో అప్లోడ్ చేసిన వింటున్న క్రైస్తవులకి ఇది చేదుగా ఉంటుందా, తీపిగా ఉంటుందా? నీకు దేవుడు నిన్ను బిల్ కలెక్టర్ నుంచి కలెక్టర్ని చేస్తాడు, నీ బిడ్డలను ఆ ఫారెన్లో సెట్ చేస్తాడు, నీవు సైకిల్ మీద తిరిగేవాడు, ఏసీ కారులో తిరుగుతావు, విమానం ఎక్కుతావు, నువ్వు అలాగైపోతావు ఇలాగైపోతావు, మనకు సెట్ ఎక్కించి అయితే అబ్బా కమ్మగా 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 ఉన్నాయి. వాక్చాతుర్యంతో దురదను గోకే మాటలు చెబుతున్నప్పుడు నీలో ఉన్న ఆశలకు నీరు పోస్తున్న మాటలు నీకు చెవికింపుగా ఉంటాయి తప్ప నీ ఆత్మీయ జీవితానికి మేలు కలిగించే మాటలు నీకు తీపిగా ఉండవు దేవుని పిల్లలారా. ఎవరికి అర్థం చేసుకుంటారా? మెసేజ్ విన్న తర్వాత అయినా అర్థం చేసుకుంటారా క్రైస్తవులైనా? నీకు ఇవ్వటం ఎంతసేపు చెప్పండి దేవుడికి? ఇచ్చి నేను దూరం చేసుకోవడం దేవుడికి ఇష్టం లేదు. అది నీకు అర్థం కాదు. ఇప్పుడు చిన్నపిల్లవాడు తండ్రి చేయి పట్టుకొని బజారు మీద తీసుకెళ్ళిపోతున్నాడు తండ్రి. బిడ్డను చేతితో పట్టుకొని తండ్రి ఆ బజారున తీసుకెళ్తున్నప్పుడు బిడ్డ దారిలో కనిపించే ప్రతిదీ అడుగుతాడు. నాకు ఇది కొనివ్వు, అది కొనివ్వు, ఇది కొనివ్వు డాడీ అంటాడు. ఆ కొట్టు పక్కన టీ స్టాల్ ఉంటే డాడీ నాకు ఆ టీ కావాలి అని అడుగుతాడు. లేకపోతే ఆ పుచ్చకాయలు, ఆ వాటర్ మెలన్ కోసి ఆ ఒప్పులు అలా బండి మీద పెట్టి ఉంటారు. నాకు అది కొనివ్వండి డాడీ అంటాడు. అప్పుడు తండ్రి ఏమంటాడు? వద్దు నాన్న, ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీ నీకు వేరే కాగితం ఇచ్చి కొట్టు పెడతాను పదా అంటాడు. ఏమండి ఆ మాట తండ్రి అంటున్నప్పుడు బిడ్డకి ఎలా ఉంటాడు? చిన్నోడికి ఇదేంటిది? కళ్ళ ముందున అది కొనివ్వమంటే ఇంటికి వెళ్తాడంట, కాయ తెస్తాడట, మళ్ళీ కోసి అప్పుడు ఇస్తాడట. ఇంతకీ ఇది ఇచ్చే మాట దొంగ తిరుగు మాట? వాడికి అర్థమవుతుందో చెప్పండి దేవుని పిల్లారా? లేదు డాడీ నాకు కావాలి, అది నాకు ఇదే కావాలి అంటాడు. వద్దురా వద్దు అంటాడు. లేదు అని వాడు మారం చేసి వెనక్కి లాగేస్తూ అలాగే వెళ్ళిపోయాడు అనుకో. ఏం చేస్తామండి? ఎరా నీకు చెప్పి అర్థం కదా, పద ముందు. లేదు నాకు ఇదే కావాలి, మర్యాదగా వస్తావు కదా, పడేలు నలుగురు పట్టుకొని ఈడ్చుకెళ్ళిపోతాం. నిజంగా అలా పట్టుకొని ఈడ్చుకెళ్ళిపోతున్నాడు. బిడ్డకి ఎలా ఉంటుందండి? ఆ బిడ్డకి ఆ తండ్రి ఎలా కనపడతాడు? చందశాసనంలాగా కనపడతాడు. ఈడేమి తండ్రి, ఈడు తండ్రా, వీడు నరహంతా కూడా అనుకుంటాడు. అవునా కదా చెప్పండి దేవునా పిల్లారా? నేను అడిగింది ఒక వాటర్ మిల్లును చిన్న ముక్క. ఆ పుచ్చకాయ కోసిన ఒక ₹10 పెడితే వచ్చేస్తుంది. ఆ పక్కన పిల్లలు చూడు ఎంత బాగా తింటున్నారో, ఎక్కువ కింద పడేసుకుని మరి తింటున్నారు. ఈడేంటి మా నాన్నేంటి, ఇది నరరూప రాక్షసుడు మా నాన్న. అంతేనా? ఆ తండ్రి ఆ క్షణం బిడ్డకి ఎలా కనపడతాడు? అడిగింది కొనివ్వడం కాకుండా మళ్ళీ కొడుతున్నాడు.
అడిగింది పెట్టడం కాకుండా ఆ టీ కొనివ్వంటే వద్దురా అని తీసుకెళ్ళి లాక్కుని కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడంటే, అయ్యో గ్లాసు టీ కూడా కొనివ్వకుండా పైపెచ్చి అడిగినందుకు కొట్టుకుంటూ లాక్కొని వెళ్తున్నాడే, ఈడేమి తండ్రి అనుకుంటాడు దేవుని పిల్లలారా. కానీ వాడికి తెలియని సంగతి ఏంటి? ఆ తండ్రి వాడిని కక్షతో కొట్టాడా, ప్రేమతో కొడుతున్నాడా? ఆ పుచ్చకాయ రోడ్డు మీద కోసి పెట్టింది, ఎన్నో ఈగలు వాళ్తాయి, ఆ దారుంటి వెళ్తున్న ఎన్నో క్రిములు, ఆ దుమ్మంతా నిండుకొని ఉంటుంది. ఆ టీలో ఎవడెవడో తాగుతుంటాడు, ఏ పాలు తెచ్చాడో ఏమేసాడో ఈగలు వాలిపోతూ ఉంటాయి. ఆ వేసేవాడికి క్లీన్ ఉండదు. ఇవి తాగితే నా బిడ్డ ఆరోగ్యం పాడవుతుంది, ఆ ఉప్పులు తింటే నా బిడ్డ మంచం పాలవుతాడు, ఆ తర్వాత వీడు ఆరోగ్యం పోగొట్టుకుంటాడు, హాస్పిటల్కి వెళ్ళిపోవాలి, ఆరోగ్యం పాడు చేసుకుంటాడని ఎన్నో ఆలోచనతో ఆ తండ్రి వద్దు నాయన అంటాడు. నువ్వు చెప్పినా వినకపోతే 2 దెబ్బలు కొట్టైనా తీసుకెళ్తాడు. అది నీ మేలు కోసం. ఆ వయసులో ఆ పిల్లవాడికి అది అర్థమవుతుందా దేవుని పిల్లలారా? ఆ పిల్లవాడికి అర్థమవుతుందా? వాడికి అర్థం కాదు సరికదా, చెడ్డగా అనుకుంటాడు. పెరిగిన తర్వాత అర్థమవుతుంది. నువ్వు ఒక తండ్రి అయితే, నీకు బిడ్డ పుడితే ఆ బిడ్డ రోడ్డు మీద మారాము చేస్తే అప్పుడు నువ్వు కూడా అదే పని చేస్తావు కదా, బిడ్డ మంచి కోరేవాడవుగా. ఇది మీకు అర్థమైతే దేవుని పిల్లలారా, దేవుడు కూడా సమస్తం మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. సమస్తం మన పాదాల కింద ఉంచాడు. మీరు సమస్తాన్ని మీరు లోపరుచుకోండి, భూమిని లోపరుచుకోండి, మీదే ఇది మీకోసం చేశాను అన్నాడు. మీకోసం చేశానని మరలా ఎందుకు నీకు ధనాన్ని ధనవృద్ధి చేయటం లేదు? ఇచ్చి నిన్ను పోగొట్టుకోవటం ఆయనకి ఇష్టం లేదు. ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటో ఇప్పుడు నీ పరిస్థితి అంటే, నీకు అది ఇది తక్కువ సరికి అది లేదు ఇది లేదు, ఎందుకు నాకు దేవుడు ఇవ్వలేదు నమ్ముకున్న తర్వాత కూడా నేను ఇవ్వనుకుంటావు. ఇచ్చి నిన్ను దూరం చేసుకోవడం దేవుడికి ఇష్టం లేదు. ఇస్తే నీవు ఏమైపోతావో నీకు తెలియదు, ఆయనకు తెలుసు. అందుకే తినడానికి తిండి మాత్రం నీకు లోటు లేకుండా చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఒకవేళ ఆకలితో ఉంటావా? అయితే ఇప్పుడు ఆకలి కొన్న నీవు ధన్యుడవు, నీ ఫలాన్ని పోగొట్టుకో. ఆకలి దేవుడికి నిన్ను దగ్గరికి చేర్చేదిగా ఉండాలి. వస్త్రం లేమి నిన్ను దేవుడికి దగ్గరికి చేర్చేదిగా ఉండాలి. నివాసము, పిల్లలు ఇవన్నీ దేవుడికి నిన్ను దగ్గర చేర్చేవిగా ఉండాలి తప్ప వాటి పేరు చెప్పుకొని కన్న తండ్రికి దూరం అయ్యేటట్టుగా ఉండకూడదు దేవుని పిల్లలారా, ఉండకూడదు. ఎందుకంటే నిన్నంటే ఆయన అన్నట్టుగా ఆయన భావించుకుంటున్నాడు. నీ మీద ఈగ వాళ్ళనివ్వట్లేదు, నీకు ఇవ్వకుండా నీ మీద ఈగ వాళ్ళకుండా చూసుకుంటున్నాడంటే నీ మీద భద్రత ఉందంటావా లేదంటావా ఆలోచించు. నీకు ఆయన ఇవ్వకపోయినా, నేను ఏ స్థితిలో పెట్టాడో ఆ స్థితిలో పెట్టినా, నిన్ను ఏమన్నంటే నిన్నంటే నన్ను అన్నట్టే అంటున్నాడంటే అర్థం కావట్లేదా దేవుని పిల్లలారా? ఈ విషయం అర్థం కాలేదా? ఇచ్చి నిన్ను దూరం చేసుకోకుండా ఈ స్థితులు నీకు అర్థం కాదు, నాకు అది లేదు, నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు. నీ తండ్రికి క్లారిటీ ఉంది. వాక్యం అర్థమైన వాడు క్లారిటీలో ఉంటాడు. వాక్యం అర్థమైన యేసుక్రీస్తు చూడండి దేవుని పిల్లలారా. ఏమండి, ఈ ఎగ్జాంపుల్స్ మీకు అర్థమైతే ఇక ఎప్పుడు దేవుని ఏమీ అడగరండి. ఎప్పుడు అదివు ఇదివు అని అనరు. పేదరికాన్ని సంతోషంగా స్వీకరిస్తారు దేవుని పిల్లలారా. పేదరికంలో కూడా దేవుని గణపరిచే వారంగా క్యారెక్టర్ను నిలబెట్టుకోవాలి తప్ప లేని దానికోసం అరువులు చాచకూడదు దేవుని పిల్లలారా. నీకు ఎంత ఇవ్వాలో దేవుడికి తెలుసు, నేను ఏ స్థితిలో పెట్టాలో దేవుడికి తెలుసు. జబ్బు వచ్చిందా? ఓపిక పట్టు. నాశనానికి ఏం పోవా జబ్బు వల్ల నువ్వు? వాడికి ఆరోగ్యంగా ఉన్నాడు అనుకుంటున్నావా? చూడొకసారి ధనవంతుని బాగా బ్రతికాడు పోయాడు. చూడొకసారి లాజర్ కంటే హీనమైన స్థితి నీకు ఏమైనా ఉందా? కుక్కలు వచ్చేమైనా నీ కురూపులు నాకుతున్నాయి. ఒక పక్క ఒంటి మీద రోగం, ఒక పక్క ఆకలి బాధ, ఒక పక్క హీనపరచటం, కుక్కలు వచ్చి కురూపులు నాకుతూ ఉంటే అంతకంటే నీచమైన స్థితి నీకేమైనా ఉందా దేవుని పిల్లరా? లాజర్ లాంటి పరిస్థితి ఈ ప్రపంచంలో ఒక్కడికి చూపించండి. నాకు ఈ ప్రపంచంలో ఒక్కరికి చూపించండి. ఎంతసేపు ధనమున్న వారిని చూసుకుంటున్నావు తప్ప దేవుని పిల్ల ఇలాంటి భక్తి కలిగి ఇంత ఈ లోకంలో హీనంగా ఉన్న ఐశ్వర్యవంతుడుగా దేవుడు కనపడుతున్నాడు అన్న నగ్న సత్యం ఎవరికి అర్థమవుతుంది చెప్పండి దేవుని పిల్లలారా? ఆలోచించండి. అందుకే నువ్వు పేదరికంలో ఉన్న దేవుడి కోసం పనిచేయి. పేదరికంలో కూడా నీ గుప్పిలు విప్పు దేవుడి కోసం. దాన్ని బిడ్డ వంటని తండ్రి ఎలాగైతే తిన్నాడో దేవుడు కూడా నీ కష్టార్జితాన్ని స్వీకరిస్తాడు. ఇవ్వకుంటే ఆయన ఏమనకు, ఇవ్వకపోతే నీ ఇష్టం తండ్రి, సమస్తం నీ ఇష్టమని చెప్పు, నీకు ఏక కొదవ ఉండదు. ఆలోచించండి దేవుడిన పిల్లలు. అందుకే యేసుక్రీస్తు ఇదంతా ఆలోచించి చెప్పిన మాటే, బేదలైన మీరు ధన్యులు. ధనాన్ని కోరుకునేవాడిని ఏమన్నాడు? ఇదిగో ధనాశ సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయారు నాయన. నాకు అనుభవం నాకుంది, నేను చూశాను. నా పిల్లలే వారు కూడా. ఒక గెహజీ నా కుమారుడే, ఒక ఇస్కరియోతు యూదా నా కుమారుడే. భూమి మీద ఎందరో నా కుమారులు ఉన్నారు. చివరికి జ్ఞానాన్ని ఇచ్చిన సొలొమోను కూడా, నా యొక్క ధనాన్ని ఇచ్చాను సొలొమోను కూడా ఏమైపోయాడు? బాహుభార్యత్వంలోకి వెళ్ళిపోయాడు. చివరికి ఆ బాహుభార్యత్వంలో పడి, అందాల మోజులో పడి, ఆడవాళ్ళ మోజులో పడి, చివరికి విగ్రహారాధికుడిగా చెంబు పట్టుకొని ఆడవాళ్ళ వెనకాతలు వెళ్ళిపోయాడు. నాయన వీళ్ళందరూ నా పిల్లలే. నాకు అనుభవం ఉంది వీళ్ళ విషయంలో. నా కుమారుడుగా ఉన్న గెహాజీ పడిన పాటు మీకు తెలుసు. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయారు నాయన. సొలొమోన్ లాంటి వాళ్ళు కనెక్ట్ అయ్యారు, గెహాజీ లాంటి వాళ్ళు అస్సలు లేకుండా పోయారు. ఇస్కరియోతు దగ్గర కేవలం 30 వెండి నాణాలకే గుండెల మీద తన్నేశాడు నా కుమారుణ్ణి.
ఎన్ని మాటలు చెప్పండి దేవుని పిల్ల. కొందరు దాన్ని ఆశించి తమ్మును తామే పొడుచుకొనిరి. అందుకే దైవజనుడా, చూసారా, కొందరు దాన్ని ఆశించి తమ్మును తామే పొడుచుకున్నారంట. చూడండి దేవుని పిల్లలారా, ఆలోచించండి దేవుని పిల్లలారా. కాబట్టి పేదలైన మీరు ధన్యులు అన్నాడు. అంతకలేదో యేసుక్రీస్తును చూడండి, నీకు అర్థం కాకపోతే అన్నాడు. యేసుక్రీస్తు చూడండి దేవుని పిల్లలారా. ఇదిగో నీకే కాదు పేదరికం, నా అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు నా అంతటి వాడు, నా పక్కన కూర్చొని పరలోకంలో సర్వాన్ని శాసించేవాడు, సమస్తాన్ని కొనగోటితో ఏలగలిగిన వాడు, ఎల్లలు లేని పరిశుద్ధుడు, తలెత్తి చూడడానికి కూడా అవకాశం లేనంత ఉన్నతమైన స్థితిలో ఉన్న నా కుమారుని భూమి మీదకి పంపించేటప్పుడు నేను ఎటువంటి స్థితినిచ్చాను? ఆయన దాసుని స్వరూపం, మనుష్యుడిగా పుట్టి దాసుని స్వరూపం అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో దేవుని పిల్లల 2వ అధ్యాయంలో. మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడు. లేదా బైబిల్లో? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తునిగా చేసుకున్నాడు. సమస్తము చేయగలిగిన బలపరాక్రమవంతుడు, కానీ తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. నీ స్థాయికి దిగాడు, పేదరికంలోకి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు పేదరికాన్ని అనుభవించాడా? ఆయన పుట్టినప్పుడు ఏ ఇల్లు ఉంది చెప్పండి దేవుని పిల్లలారా? యేసప్ప గారు, మరియమ్మ గారు నిండు గర్భిణి బెత్లెహేముకి వెళ్ళినప్పుడు ఒక్కరు కాకపోతే ఒక్కరిని ఇంట్లో చేర్చుకున్నారండి. ఇంట్లో ఎవరు తలుపు తీయట్లేదు, చేర్చుకోవట్లేదు, స్థలమే లేదంటే కారణం ఏంటి? పేదలండి. పేదవాళ్ళని ఎవరి దగ్గరికి రానిస్తారు చెప్పండి? ఎవరు పేదవారిని దగ్గరికి రానిస్తారు? పక్కన పెట్టేశారు దేవుని పిల్లల, పక్కన పెట్టి. అందుకే స్థలం లేక సత్రంలో వెతికారు, ఎక్కడ దొరకలాగా తీసుకెళ్ళిపోయి ఎక్కడో కనేసింది, తీసుకెళ్ళిపోయి పసుల తొట్టిలో పరుండ పెట్టింది. ఆరో బయట. అంటే మీరు ఆలోచించండి పిల్లలారా, పసుల తొట్టిలో, పసుల పాకం లేదు, పసుల తొట్టి అన్నాడు. అంటే ఆయన జన్మించడానికి కూడా సరైన పరిస్థితులు అంతా కడు పేదవాళ్ళ కుటుంబంలో యేసుక్రీస్తు పుట్టాడండి. ఇక ఆయన బ్రతుకు మీకు తెలియంది కాదు. టిఫిన్ చేయడం లేక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళిపోవటం, ఉంటే తిన్నాడు, లేకపోతే పస్తులు ఉన్నాడు దేవుని పిల్లలారా. చివరికి ఆయన ముగింపు ఏంటి? చచ్చిపోతే ఎంత పేదవాడైనా వాడికంటూ ఒక గుంత తీస్తారు. ఎంత పేదవాడైనా వాడికంటూ తీసిన గుంతలో వాడిని పెడతారు. మన నాథుడు యేసుక్రీస్తు లోకరక్షకుడు శకపురుషుడికి చనిపోయిన తర్వాత సొంత సమాధి ఏమైనా తీశారు ఆయన కోసం? ఎవరో తవ్వించుకున్నారు ధనవంతుడు, దాంట్లో తీసుకెళ్ళిపోయి అలా పెట్టేశారంటే పుట్టడానికి సరైన చోటు దొరక్క మరణించిన తర్వాత ఒక 6 అడుగుల పొడవు 3 అడుగుల వెడల్పు గొయ్యి కూడా కరువు అయిపోయింది. చూడండి దేవుని పిల్లల యేసుక్రీస్తు వారికి. ఇదంతా చూశారండి, అర్థం చేసుకున్నారు పేదరికంలో ఉన్నటువంటి ధన్యతను. అపోస్తలుడైన పౌలు తెగనమ్మి అలాగ దేవుడి పని ఖర్చు పెట్టి, బర్నబా తెగనమ్మి అలాగా. మొదటి శతాబ్ద క్రైస్తవులు చరచిరాస్తులు అపోస్తలుల పాదాల చింత పెట్టి రిక్తులుగా అలాగ నిలబడి బిడ్డలతో వయసుకొచ్చిన బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి ఆడబిడ్డలు ఉండరు, వయసుకొచ్చి పెళ్లి బాధ్యతలు ఉండవా, అలాగ సంఘంగా కూడుకొని బిడ్డలు చేత పట్టుకుని కట్టుబట్టలతో చరచిరాస్త్రం అలా నిలబడిపోయారు దేవుని పిల్లలు. ఎందుకో తెలుసండి? పేదరికము దేవుడిచ్చినటువంటి మంచిది, ధన్యత అన్నదాన్ని వారు ఆలోచించారు కనుక. కాబట్టి దేవుని పిల్లలారా, పేదలైన మీరు ధన్యులు కనుక. ఎవరైనా కించపరిచినా, ఎవడైనా ఎక్కువ పెట్టినా, ఎవడైనా మిమ్మల్ని హృదయాన్ని గాయపరిచినా బాధపడవలసిన అవసరం లేదు. చిరిగిన సట్టైనా పర్వాలేదు, కుట్టుకుని వేసుకోండి దేవుని పిల్లలారా. దేవుణ్ణి మాత్రం దూషించకండి, దేవుణ్ణి మాత్రం అపార్థం చేసుకోకండి, ధనాన్ని కోరుకోకండి, ఆపేక్షించకండి. ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు. సింహపు పిల్లలైనా లేమి గలవ ఆకలి కొంటాయి, కానీ నువ్వు మాత్రం దేవుని పిల్లలారా మీరు ఆలోచించండి. పేదరికం ధన్యతే తప్ప, వరమే తప్ప శాపం అది కాదు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, మీ బిడ్డలకు మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలను మాటల రూపంలో మీ వాక్యాలను ఎత్తు